అరచేతిలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫామ్ పేరుతో వ్యాపారం, గెస్ట్ హౌస్ చూపించి విక్రయాలు, కస్టమర్లకు బురిడి కొట్టిస్తున్న సుకేతన మనోడే అన్ని యాడ్లు ఆయన ఓనరే చేసుకుంటారు అనుకుంటా కదా. చూద్దాం, ఇదేందో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది నాకు. స్వర్గసీమ సుకేతన అనే కంపెనీ కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సెగ్మెంట్ పరిధిలోని కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామంలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. వెంచర్లలో హద్దు రాళ్లకు బదులు మొక్కలు నాటుతూ సాగు భూమిగా చూపుతున్న ప్లాట్లను గుంటల లెక్కన విక్రయిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేంది లోపలికి చూద్దాం అబ్బా. స్వర్గసీమ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వెంచర్లలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పంచాయతీ పరిధిలో వెంచర్ వేస్తే 10% భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 33 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ రియల్టర్ అదేమీ పట్టించుకోవడం లేదు. అధికారులను మేనేజ్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు. పక్కదారి పట్టించే ప్రకటనలు అట్లా కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇస్తున్నారు. అవి పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ప్రాజెక్టుల ఫోటోలను చూపుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా మొక్కలు పెంచుతామని చెప్తున్నా వెంచర్ గా వచ్చి చూస్తే ఆ స్థాయిలో మొక్కలు కనిపించడం లేదు, ఎడారిలా కనిపిస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు సైతం కల్పించలేదు. తప్పుదారి ప్రకటనలతో మోసం చేస్తున్నారని స్వర్గసీమ సుకేత నిర్వాహకుడు చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు చెప్పకుండానే కొందుర్గు మండలం చెరుకుపల్లిలో సర్వే నెంబర్లు 238, 39, 42, 46, 49, 250, 263లలో 372 ప్లాట్ల ఏర్పాటు చేశారు. మ్యాప్ లో ఎన్ని ఎకరాలు అనేది చెప్పలేదు. సుమారు 100 ఎకరాల్లో చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఎడార్లా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గజానికి 10,000 మాత్రమే అంటూ కస్టమర్లు ఆకర్షిస్తున్నారు. వెంచర్ క్లోజింగ్ ఆఫర్ 33% డిస్కౌంట్ అంటూ ఉదరగొట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 1,100 రూపాయలు మాత్రమే ఉండగా దానికి 10ంతల రేట్లకు అమ్ముతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ వాల్యూ ఎంత? ఇక్కడ 1,100 రూపాయలు. 1,100 రూపాయలు వీళ్ళు అమ్ముతున్నది ఏంట? గజానికి 10,000. 1,100 రూపాయలకి 10,000కి ఎంత దూరం ఉన్నదబ్బా? 10ంతలు. అంతేకాకుండా హైదరాబాద్ చేరువలో షాద్నగర్ కు దగ్గరగా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. షాద్నగర్ నుంచి కేవలం 25 నిమిషాల దూరం మాత్రమే సైట్ బ్రౌజర్లో ముద్రించారు. కానీ 40 నిమిషాలకు పైగానే సమయం పడుతున్నది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి సైట్ కు వెళ్లాలంటే సుమారు 80 కిలోమీటర్లు 2 గంటలకు పైగానే సమయం పడుతుంది. చంద్రశేఖర్ స్వర్గసీమ ప్రాజెక్ట్ ఈ యాడ్లు చూసి ఎవడ్రా అని చెప్పేసి నేను అనుకున్నా. ఇగో అట్లీస్ట్ ఇప్పటికైనా కస్టమర్లు మాట్లాడుతున్నారు. ఇగో ఇట్లాంటివన్నీ ఇప్పటికైనా సరే ఎవరెవరైతే తక్కువ రేట్లకు తీసుకున్నటువంటి ప్లాట్లు ఇవన్నీ రియల్టర్ల విషయంలో మోసపోయారో వాళ్ళందరూ ఇప్పటికైనా గవర్నమెంట్ కంప్లైంట్ చేయండి. హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ లేదంటే ఈ రేరాక్ కానీ కంప్లైంట్లు చేస్తే ఈ దిక్కుమాలినటువంటి ఇష్యూలు అన్నిటి నుంచి మీరు బయటపడతారు. 1,100 రూపాయలు గజం అంట. గజమా? కాదు, గజానికి 1,100 రూపాయలు మార్కెట్ రేట్ అయితే ఆడు 10,000కి అమ్ముతున్నాడు. అంటే 10 రెట్లు అబ్బా. 100 గజాలు కొంటే ఎంత? మీ ఒక్కడి మీద ఎంత సంపాదిస్తున్నాడు వాడు. ఏవి చెట్లేవి మీకోసం పెడతాన, చెట్లేవి మీకోసం పెడతా అన్నటువంటి ఆ ఫామ్ హౌస్ ఏవి మీకోసం కడతా అన్నటువంటి విల్లాలేవి ఏవి ఇవన్నీ ఇక్కడ పోతారు. పొలోమని పోతారు. ఏం ఎంక్వైరీలు చేయరు. నిజంగా జనాలు కూడా ఎంత గొర్రె లెక్క తయారైందంటే ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. యాడ్లు చూసేసి నమ్మేసి వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు కూడా. మరీ దారుణంగా తయారైనబ్బా. మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కష్టపడితే వచ్చే సొమ్మది. మీ చెమట, మీ రక్తం, మీరు కష్టపడితే వచ్చేటువంటి సొమ్మును తీసుకుని ఇట్లాంటి దౌర్భాగ్యాల చేతిలో పోస్తారా మీరు? రియల్టర్ల చేతిలో ఎందుకు ఆలోచించారు మీరు? నాకు అర్థం కాదు. అరచేతిలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫామ్ పేరుతో వ్యాపారం, గెస్ట్ హౌస్ చూపించి విక్రయాలు, కస్టమర్లకు బురిడి కొట్టిస్తున్న సుకేతన మనోడే అన్ని యాడ్లు ఆయన ఓనరే చేసుకుంటారు అనుకుంటా కదా. చూద్దాం, ఇదేందో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది నాకు. స్వర్గసీమ సుకేతన అనే కంపెనీ కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సెగ్మెంట్ పరిధిలోని కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామంలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. వెంచర్లలో హద్దు రాళ్లకు బదులు మొక్కలు నాటుతూ సాగు భూమిగా చూపుతున్న ప్లాట్లను గుంటల లెక్కన విక్రయిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేందు లోపలికి చూద్దాం అబ్బా. స్వర్గసీమ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వెంచర్లలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పంచాయతీ పరిధిలో వెంచర్ వేస్తే 10% భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 33 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ రియల్టర్ అదేమీ పట్టించుకోవడం లేదు. అధికారులను మేనేజ్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు. పక్కదారి పట్టించే ప్రకటనలు అట్లా కోట్ల
కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇస్తున్నారు. అవి పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ప్రాజెక్టుల ఫోటోలను చూపుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా మొక్కలు పెంచుతామని చెప్తున్నా వెంచర్ గా వచ్చి చూస్తే ఆ స్థాయిలో మొక్కలు కనిపించడం లేదు, ఎడారిలా కనిపిస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు సైతం కల్పించలేదు, తప్పుదారి ప్రకటనలతో మోసం చేస్తున్న స్వర్గసీమ సుకేత నిర్వాహకుడు చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు చెప్పకుండానే కొందుర్గు మండలం చెరుకుపల్లిలో సర్వే నెంబర్లు 238, 39, 42, 46, 49, 250, 263లలో 372 ప్లాట్ల ఏర్పాటు చేశారు. మ్యాప్ లో ఎన్ని ఎకరాలు అనేది చెప్పలేదు. సుమారు 100 ఎకరాల్లో చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఎడార్లా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గజానికి 10,000 మాత్రమే అంటూ కస్టమర్లు ఆకర్షిస్తున్నారు. వెంచర్ క్లోజింగ్ ఆఫర్ 33% డిస్కౌంట్ అంటూ ఉదరగొట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 1,100 రూపాయలు మాత్రమే ఉండగా దానికి 10ంతల రేట్లకు అమ్ముతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ వాల్యూ ఎంత? ఇక్కడ 1,100 రూపాయలు. 1,100 రూపాయలు వీళ్ళు అమ్ముతున్నది ఏంట? గజానికి 10,000. 1,100 రూపాయలకి 10,000కి ఎంత దూరం ఉన్నదబ్బా? 10ంతలు. అంతేకాకుండా హైదరాబాద్ చేరువలో షాద్నగర్ కు దగ్గరగా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. షాద్నగర్ నుంచి కేవలం 25 నిమిషాల దూరం మాత్రమే సైట్ బ్రౌజర్ లో ముద్రించారు, కానీ 40 నిమిషాలకు పైగానే సమయం పడుతున్నది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి సైట్ కు వెళ్ళాలంటే సుమారు 80 కిలోమీటర్లు 2 గంటలకు పైగానే సమయం పడుతుంది. చంద్రశేఖర్ స్వర్గసీమ ప్రాజెక్ట్ ఈ యాడ్లు చూసి 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 ఎవడ్రా అని చెప్పేసి నేను అనుకున్నా. ఇగో అట్లీస్ట్ ఇప్పటికైనా కస్టమర్లు మాట్లాడుతున్నారు. ఇగో ఇట్లాంటివన్నీ ఇప్పటికైనా సరే ఎవరెవరైతే తక్కువ రేట్లకు తీసుకున్నటువంటి ప్లాట్లు ఇవన్నీ రియల్టర్ల విషయంలో మోసపోయారో వాళ్ళందరూ ఇప్పటికైనా గవర్నమెంట్ కంప్లైంట్ చేయండి. హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ లేదంటే ఈ రేరాక్ కానీ కంప్లైంట్లు చేస్తే ఈ దిక్కుమాలినటువంటి ఇష్యూలు అన్నిటి నుంచి మీరు బయటపడతారు. 1,100 రూపాయలు గజం అంట. గజమా? కాదు, గజానికి 1,100 రూపాయలు మార్కెట్ రేట్ అయితే ఆడు 10,000కి అమ్ముతున్నాడు అంట. అంటే 10 రెట్లు. 10 రెట్లు అబ్బా. 100 గజాలు కొంటే ఎంత? మీ ఒక్కడి మీద ఎంత సంపాదిస్తున్నాడు వాడు? ఏవి చెట్లేవి మీకోసం పెడతాన, చెట్లేవి మీకోసం పెడతా అన్నటువంటి ఆ ఫామ్ హౌస్ ఏవి మీకోసం కడతా అన్నటువంటి విల్లాలేవి ఏవి ఇవన్నీ ఇక్కడ పోతారు. పొలోమని పోతారు, ఏం ఎంక్వైరీలు చేయరు. నిజంగా జనాలు కూడా ఎంత గొర్రె లెక్క తయారైందంటే, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, యాడ్లు చూసేసి నమ్మేసి వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు కూడా. మరీ దారుణంగా తయారైందబ్బా. మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కష్టపడితే వచ్చే సొమ్మది, మీ చెమట, మీ రక్తం, మీరు కష్టపడితే వచ్చేటువంటి సొమ్మును తీసుకుపోయి ఇట్లాంటి దౌర్భాగ్యాల చేతిలో పోస్తారా మీరు? రియల్టర్ల చేతిలో ఎందుకు ఆలోచించారు మీరు? నాకు అర్థం కాదు. ఇక మా కవితక్క న్యూస్ కూడా, కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ అని చెప్పేసి